రా ఏమైనా గవర్నమెంట్ భలే అన్యాయం అయిపోయిందిరా. ఏం కనపడిందంటే మీకు అంతలా అన్యాయమా? ఏంది కనపడేది? విద్యుత్ ఛార్జీలు ఆవంతరం పెంచేస్తుంటే. ఎంత పెంచారండి? ఏందిరా ఎంత పెంచేదా? అంతకు ముందు నాకు 200 వస్తుంది కరెంట్ బిల్లు. ఇప్పుడు ఎంత వస్తుంది తెలుసు? పెంచిన తర్వాత 1200 వస్తుంది. అవునరా, ఇంత కరెంట్ బిల్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలరా? కరెంట్ కనెక్షన్ కట్ చేయించుకోండి. లాంతర్ బుడ్డో కిరసనాయిలు బుడ్డో పెట్టుకుంటే ఆ 200 రూపాయలు కూడా మిగిలిపోతాయి. యాదవ సలహాలు చెప్పాక గవర్నమెంట్ ఇంత విద్యుత్ ఛార్జీలు పెంచేసిందిరని నేను చెప్తుంటే కట్ చేయించుకోండి అంటుండవు. ఏమైనా పోరాటం చేయాలంటే సిపిఎం ఓళ్ళేరా. ఏం కనపడింది వాళ్ళలో మీకు? ఏం కనపడింది? ఏంది మొన్న విద్యుత్ ఛార్జీలు పెంచి నీ తగ్గించాలని చెప్పేసి ఖమ్మంలో జరిగిన సదస్సులో తీర్మానం చేయలేవులా? అంటే మీరు సిపిఎం వాళ్ళు తగ్గించమనంగానే తగ్గించేస్తుందా గవర్నమెంటా? ఒరే తగ్గించకపోని పోరాటం అనేది వామపక్షాలు ఊపిర్రా. అవును కరెక్టేనండి. మొన్న ఖమ్మంలో బ్రహ్మాండంగా జరిగినట్టుండయా సిపిఎం మహాసభల? బ్రహ్మాండంగా జరిగినాయి. అబ్బా ఏమేం చేశారండి? బాగా వాళ్ళ కళాకారులు అందరూ వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రజానాట్య మండలి కళాకారుల వాళ్ళ కోలాహలం, జాతీయ గిప్పిట్లు సూపర్. ఇప్పుడు జాతీయ నాయకులు ఎవరు? ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి, మన రాష్ట్ర నాయకులు ఉన్నారు చూడు, రాఘవులు, నారాయణ, వీళ్ళు కూడా వచ్చారు. ఖమ్మం మొత్తం ఎరుపెక్కిందిరా. ఎర్రిపప్పు అయిపోయిందా? ఎర్రిపప్పు అయ్యేదేందిరా? అదే వాళ్ళు మహాసభలు పెట్టంగానే ఎర్రిపప్పలు అయిపోయారు అంటే. ఎర్రిపప్పలు కాదురా, ఎరుపెక్కిపోయింది. ఎరుపెక్కిపోయిందా? అంటే ఖమ్మం అంతా ఎర్రమట్టి దోలేరా ఏందా? ఎర్రమట్టి దోలేదు కాదురా, ఖమ్మం అంతా జెండాలు, జిల్లా మొత్తం జెండాలు కట్టేశారు. వీళ్ళు కూడా ఎర్ర సొక్కాలు వేసుకున్నారు. ఎర్ర జెండి నీయలో ఎర్ర నిదే జెండి నీయలో ఎర్ర జెండాలు కట్టారు. ఎరుపెక్కిపోయింది. టీవీలో కూడా చూపించారండి. అయ్యగారు వాళ్ళు స్టేజ్ వేసారండి. నా స్వామి రంగ అసలు స్టేజ్ మామూలుగా స్టేజ్ వేసిన తర్వాత దానిపైన మామూలు కుర్చీలు వేస్తారు కదా, అది వేయకుండా అసెంబ్లీలో మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చుంటారు చూడండి, అట్ట టేబుల్ వేసి కుర్చీలు వేసారండి. ఎందుకు వేసారండి అట్ట? కొంచెం వెరైటీ కోసం. వెరైటీ కోసం ఏం కాదులే, వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచేది లేదు సచ్చేది లేదు, అట్ట అసెంబ్లీలో కూర్చున్నట్టు కోరిక తీర్చుకుందామని వేసినట్టున్నారు. ఏది ఏమైనా రే, ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి మొన్న తీర్మానం చేశారు చూడు నాయకులు. వాళ్ళని మెచ్చుకోవాలరా. నాయకులది ఏం పోయిందిలేండి, మొన్న చంద్రబాబు నాయుడు హయాంలో ఒక స్తూపం పడింది బషీర్బాగులో. ఇప్పుడు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో హైదరాబాద్ లో ఇంకొక ఏరియాలో ఇంకో స్తూపం పడద్ది. స్తూపాలు పడేది ఏందిరా? మరి అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా వీళ్ళు కరెంట్ మీద ఉద్యమం చేసిందా. బషీర్బాగులో ఫ్లైఓవర్ వంతెన మీద ముగ్గురిని కాల్చిపారేసాడు చంద్రబాబు నాయుడు, సరిపోయిలా. ఇప్పుడు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి దాంట్లో కూడా ఇజ్జత్ మీద పోరాటం అంటున్నారండి. 3 పోతారు 4 పోతారు. మళ్ళీ హైదరాబాద్ లో ఇంకో స్తూపం. కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నీ బరువు ఎంతరా? నా బరువు 63, 64, 65. ఒకటి చెప్పబోయ్. 68 కిలోలు అండి. చెప్పే లోపల అంత తొందరేందండి? ఆల్చేషన్ డాకపోయిన బండి పడతారా? 68 కిలోలు బరువు. ఇంకరా మీ బరువు ఎంత అండి? నా బరువు కరెక్ట్గా నాకు గుర్తులేదురా. నా పిచ్చిగానే నేరుగా పోయి రత్తాలను అడిగితే చెప్పదు మీ బరువా? మిమ్మల్ని అడిగాను నేను. కర్మ తిరిగి మళ్ళీ రత్తాలు దగ్గరికి రావాలరా? కాదండి అసలు ఎందుకండి నా బరువుతో మీకేం పని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నీ బరువు ఏందా? పెద్ద వాళ్ళే తూకాలు వేసుకుంటున్నారు ఆడ. ఎక్కడండి బరువులు దూచుకుంటున్నారు? వరంగల్ మేడారం జాతరలో. వరంగల్ మేడారం జాతరలో ఎవరా? సీఎం, మంత్రులు, మన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సి రామచంద్రయ్య, సారయ్య, వీళ్ళందరూ పోయారు ఆడికి తూకం వేసుకోవడానికి. లేవా తూకం వేసుకోవాలంటే హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒకటి ఉంది. 2 రూపాయల బెళ్ళ ఈ సాల్ నువ్వు నేరుగా దానికి అంత టికెట్ కూడా వచ్చేస్తుంది. వెనకాల రాసి ఉంటుంది. నువ్వు అడుక్కొని తింటావు, నువ్వు రైలు కింద పడతావు, ఇవన్నీ ఉంటాయండి. అట్టాటి వదిలిపెట్టి బస్ స్టాండ్ లో కూడా ఉందండి. 2 రూపాయలు వేస్తే ఒక్కోసారి రాదు, అది 3 బిళ్ళలు వేసినా రాదు. కర్మ. అట్లాంటప్పుడు డాక్టర్ల దగ్గర ఉండే అది వేసుకొని దాని మీద అయినా పెట్టుకోవచ్చు. కానీ మేడారంలోకి పోయి చూసుకోవాలి. బరువా తూకం అంటే ఆ తూకం కాదురా, మొక్కు చెల్లించుకోవటం.
బరువుకి మొక్కకి సంబంధం ఏందండి? ఏంది సంబంధము? అక్కడ త్రాసు ఉంటది, త్రాసు కాట కాట. అది ఒక పక్క మనిషి ఒక దాంట్లో కూర్చుంటే రెండు పక్క బెల్లం పెడతారు. అందరికి పెడతారు బెల్లమా? అందరికి పెట్టేది బెల్లం పెడతారు అంటే బెల్లం పెడతారంటే అందరికి పెట్టేది కదరా, బెల్లం తూకం వేస్తారు ఒక పక్క. దాంట్లో ఏం చేస్తారు బెల్లాన్ని? మళ్ళీ ఏం చేసేది? మొక్కు చెల్లించుకుంటారా అమ్మవారికి. ఎంత తూకం ఉంటాడో అంత బెల్లాన్ని మొక్కు చెల్లించుకుంటారు. కరెక్టేనండి. ఇప్పుడు బాగా జరిగినట్టుందే మన మేడారం జాతర. బ్రహ్మాండంగా జరిగింది. రద్దీ. ఈ రద్దీలో శ్రీరామచంద్రయ్య ఆయన పట్టు వస్త్రాలు ఎత్తుకోపోతా ఉంటే అమ్మనిక దాంట్లోంచి కండవ కింద పడిపోయిందంట. కొత్త కదా ఆయన, ఇంకా నయం ఆయన బళ్ళకే ఉందా? ఈ మధ్య కదా మినిస్ట్రీ ఇంకా అలవాటు పడలే ఆయన. బా జాతర ఎంత రద్దీగా జరిగిందంటే 2 గంటల సేపు మినిస్టర్లు వచ్చారని క్యూ ఆపేశారంటరా. ప్రజలందరూ ఆహాకారాలు, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అని. అంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ జేజేలు కొట్టారన్నమాట. రే వాళ్ళు సీఎం డౌన్ డౌన్ అంటే జేజేలు కొట్టారంట. అయ్యారా, రాజకీయ నాయకులకి పబ్లిసిటీ కావాలండి. వాళ్ళు జిందాబాద్ కొట్టారా, డౌన్ డౌన్ చెప్పారా అని కాదండి, ఆయన పేరు వినిపించిందా లేదా అది. మహేష్ బాబు డైలాగ్ చెప్తాడు, అన్నయ్య బుల్లెట్ దూసుకెళ్ళిందా లేదా అని. అది అట్ట వాళ్ళ పేరు వినిపించిందా లేదా అనేది ముఖ్యం అండి. ఇంకా ఈయన శ్రీరామచంద్ర ఆయన కూడా తూకం వేసుకున్నారు, తూగాడంట. ఆయన సరేనండి, మిగతా వాళ్ళు కూడా తూకం వేసుకున్నారా? పొన్నా లక్ష్మి కూడా తూగాడంట. ఎంత ఉందండి బరువు? 30 కేజీలు ఉంటాడు ఆయన. 30 కేజీలు ఉండేదా? పొన్నా లక్ష్మి ఇంకెంత ఉంటాడు? ఎంత ఉంటాడు? 30 కేజీలు కాక 100 కేజీలు. 73.5 కేజీ ఉన్నాడంట ఆయన. ఏంటి ఎంత ఉంటాడు ఆయన? 73.5 ఉంటాడా? ఇంకొక ఆయన బసవరాజు సారయ్య ఆయన కూడా తూగాడంట. ఎంత ఉన్నాడు ఆయన? ఆయన 74.5. ఈ లెక్కన మాజీ ముఖ్యమంత్రి రోషయ్యను కానీ ఎక్కించామనుకో కాట తెగిపోద్దేమో. కనుక్కోరా మెడ్రాస్ కు పోయా. అట్ట కాదు, అంటే తూగాడో లేదో ఆయన మనకు తెలియదు కదండి, దానికోసం. ఏంది చిరంజీవిని కూడా తోకమని చెప్పాడంట, నేను తోకనని చెప్పాడంట ఆయన. పొగుల పూట ఎవరు తోగుతారండి ఊరికి? రాత్రి పూట అయితే తోగుతాడు కానీ ఎవడన్నా, అందుకని చెప్పుంటాడు ఆయన తోకనని. తూగుడు అంటే ఆ తూగుడు కాదురా. ఇంకేం తూగుడా? తూకం. ఓహో తూకమా? తూకం వేసుకోండి సార్ మీరు కూడా అంటే చిరంజీవిని నేను వేసుకోను అని చెప్పాడంట. అదిలేండి, ఇప్పుడు అక్కడ తూగిన వాళ్ళందరికీ ఏదో ఒక పదవి ఉంది, మంత్రి పదవి. ఈయనకొక్కడికే కదా లేనిదే, అందుకని తోగను అని ఉంటాడండి. ఆయన ఒక్కడు కాదురా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా తూగాడంటారు. అబ్బా, ఆయన ఎంత ఉన్నాడు బరువు? 78.5 కేజీ ఉన్నాడంట ఆయన. పొన్నాల లక్ష్మణ్ ఎంత ఉన్నాడా? 73.5. బసవరాజు సారయ్య ఎంత ఉన్నాడా? 74.5. ఏం ఇబ్బంది లేదు, 78 ఉన్నాడు. ముఖ్యమంత్రి కదా, అంత ఉండాలండి. బాగా దూగాడండి ఆయన. బాగా దూగాడండి. ఇప్పుడు ఆయన త్రాసులో కూర్చున్నాడు కదా, కాళ్ళు కింద పెట్టున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు కింద పెట్టినాడు. పొన్నాల లక్ష్మి గబగబా పరిగెత్తుకుంటూ పోయాడంట. ఏం తోసేయడానికి? ఆయన తోసేయడానికి కాదురా, తుయ్యడానికి. పోయేసి కాళ్ళు ఎత్తి కాటలో పెట్టాడంట. ఎర్రగొట్టి కాదురా, కాళ్ళు కింద ఉంటే చేతులతో పట్టుకొని కాటలో పెట్టాడు. ఓహో, కాళ్ళు కింద ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు. అబ్బా, మనం అనుకుంటాం పొన్నాల లక్ష్మి వయసులో పెద్దోడు కదా, సీఎం కాళ్ళు ఎందుకు పట్టుకుంటాంటావు? అయ్యరా, మంత్రి పదవి కోసం అండి, కాపాడుకోవడానికే. ఇదిగా ఓసుదేవుడు అంత తోడికే తప్పలా. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ, మైసమ్మ ఓ మైసమ్మ, గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పు కాకే మైసమ్మ, జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. నువ్వు ఎప్పుడన్నా జైలుకి పోయా? బుద్ధున్నోడు ఎవడన్నా జైలుకు పోవాలనుకుంటాడు? నాకు అర్థం కదా. ఏందండి మీరు అడిగే ప్రశ్న? జైలు అప్పుట్లాగా లేవు, ఇప్పుడు మారిని. జైల్లో ఏం మారినాయో? ఏం మారేది? విఐపి ట్రీట్మెంట్, విఐపి ఖైదీగా పోయావు అనుకో నువ్వు, నీకు పంట బండిందే. విఐపి అంటే పెద్ద పెద్దోళ్ళు రా, పెద్ద పెద్దోళ్ళు పోతే విఐపి ట్రీట్మెంట్. విఐపి ట్రీట్మెంట్ ఇప్పుడు దాంట్లో రకాలు కూడా ఉండే, చెప్తా ఇను. ఇప్పుడు మామూలుగా ఖైదీలు వెళ్ళారు అనుకో, మామూలుగా తప్పు చేసి వాళ్ళని ఏంటంటే మామూలు ఖైదీలు లాగానే చూస్తారు, అందరితో పాటు చూస్తారు. అట్ట కాకుండా మంత్రి స్థాయి గాని, ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి గాని, బాగా డబ్బున్నోడు పోతే కూడా వాళ్ళని ఎలా చూస్తారంటే రూములు ఇస్తారు, సకల మర్యాదలు చేస్తారు వాళ్ళకి.
అన్ని వసతులు మొత్తం. అయ్యగారా ఆ. పొద్దున్నే కాఫీ ఇస్తారు వాళ్ళకి. పొద్దున్నే కాఫీ ఇస్తారు, చదువుకోవడానికి న్యూస్ పేపర్ ఇస్తారు. కాకండి న్యూస్ పేపర్ కూడా ఇస్తారా? ఆ పుస్తకాలు కూడా ఇస్తారు వాళ్ళకి చదువుకోవటానికి. ఆ పుస్తకాలు అంటే సమరం పుస్తకాలు డాక్టర్ అవి ఎందుకు ఇస్తారు జైల్లో? న్యూస్ పేపర్ ఇచ్చిన వాళ్ళు పుస్తకాలు ఇరా? ఈరు ఏమో ఈరు. ఆ తర్వాత ఇంకేమి ఇస్తారా? టిఫిన్ పెడతారు ఉదయాన్నే, మధ్యాహ్నం గంట కొట్టి భోజనం పెడతారు. ఏం గంట కొట్టకపోతే తినరా ఏంది అంటే అందరికి తెలియాలి కదా పెడుతున్నామని. సాయంత్రం మాత్రం పెందలానే భోజనం పెట్టేస్తారు. సాయంత్రం పెందలాడే అన్నం పెట్టేస్తారు. ఎగరా రాత్రికి పెగ్గిరా వాళ్ళకి? పెగ్గిర్రా రగ్గిస్తారు ముడుచుకొని గుడుకోవడానికి. అబ్బాయి మనకు పడవండి మన బొట్టోళ్ళకు. మనం రాత్రికి అది అయ్యిందే నిద్ర పట్టదు మనకి. ఏదైందిరా? పెగ్గి అయ్యిందేనండి. అయినా జైలు సంగతి ఎందుకు ఎత్తారండి ఇప్పుడు? ఎందుకు ఎత్తేది ఏందిరా? ఇప్పుడు జైలు పరిస్థితే మారిపోయిందిరా. వచ్చే రిమాండ్ ఖైదీలు విఐపి ఖైదీలు వస్తుంటారా, వాళ్ళు రాగానే సున్నం కొట్టేస్తున్నారు. ఏంది వాళ్ళ మొహాలకి? వాళ్ళ మొఖాలకు కాదురా, వాళ్ళు ఉండే రూములకి. ఓహో, రూముల్లో సున్నం కొడతారా? కట్టలను మార్చేస్తున్నారు రూములకి, ఫ్లోరింగ్లు కూడా మార్చేస్తున్నారు. అవునండి. మొన్న బాగా డబ్బు ఉండే విఐపి ఖైదీ ఒక ఆయన వచ్చాడంట జైలుకి. ఆయన కోసం ఏంటంటే ఒక వీరాభిమాని మూవింగ్ ల్యాబొరేటరీ తీసుకొచ్చాడు. ఏంది మూవింగ్ ల్యాబొరేటరీ అంటే? సినిమా హాల్ అదేమన్నా? సినిమా హాల్ కాదురా, మూవింగ్ ల్యాబొరేటరీ అంటే మరి సంచార బాత్రూమ్. ఏందండి సంచార బాత్రూమ్ అంటే? సంచార బాత్రూమ్ అంటే అది 1-2 పోతలా, అది కదిలే బాత్రూమ్ అన్నమాట. ఓహో, వీళ్ళు కూర్చుంటుంటే అది కదలుతా ఉంటదా? కూర్చుంటుంటే అది కదలదరా. అది ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుపోయి పెట్టుకొని ఆడ కూర్చోవచ్చు. కదిలే కక్కసా? అదే 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 ఆ మాట చెప్పొచ్చు కదా. అదే దాన్ని తీసుకొస్తుంటే దానికి అధికారులు పర్మిషన్ ఇవ్వలేదంట. ఇంకా నయం, ఆర్టీసీ గరుడ బస్సు తీసుకురాలే ఏసీది, దాంట్లో తీసుకొచ్చి ఏసీలో పడుకోబెట్టలే వాళ్ళని. ఏందండి ఎవరన్నా వచ్చేటప్పుడు పూలు తెస్తారు, పళ్ళు తెస్తారు, స్వీట్లు తెస్తారు. కదిలే కక్కసలు ఇవ్వడండి తెచ్చేది. నాకు అర్థం కాలేదు జైళ్ళకి. అయినా ఇప్పుడు జైలు ఎట్టున్నాయి అనుకుంటున్నావా? ఎట్లుందండి? సచివాలయం లాగా ఉన్నాయిరా. ఏ జైలు అండి? ఏ జైలు? చెంచులగూడ జైలు. చెంచులగూడ జైలు సచివాలయం లాగా ఉంది అయిపోయింది ఇప్పుడు. ఊరుకొండయ్య గారు, చెంచులగూడ జైలు ఏంది సచివాలయం లాగా ఎందుకు ఉంటదండి? నాకు అర్థం కాలేదా? ఎందుకు అవుతుందంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి. చాలా రోజుల తర్వాత కనపడ్డాడండి ఈ కేసీఆర్. కల్లోనా? కల్లో కాదండి, అలా సోడాలోళ్ళు ఉద్యమం చేస్తుంటే ఆడికొచ్చాడు. సోడాలోళ్ళు ఎవర్రా? వాళ్ళనండి కొర్ర డాక్టర్లు సోడాలోళ్ళ. ఒరే వాళ్ళని సోడాలోళ్ళు అనరా, జూడాలు అంటే జూనియర్ డాక్టర్స్. ఓహో జోడాలా? సోడాలోళ్ళు అనుకున్నాండి నేను. సోడాలు దంసపోళ్ళు కాదు. అదే 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 ఆడకొచ్చాడు, ఎప్పుడు కనపడినాడు ఆడకొచ్చాడండి. అయినా ఎందుకు చేస్తున్నారండి వీళ్ళు ఉద్యమమా? వాళ్ళకి ఏదో 11 డిమాండ్లు ఉన్నాయంట దానికోసంలే. ఎన్ని డిమాండ్లా? 11 డిమాండ్లు. వీళ్ళు పోయిన సంవత్సరం చేసి ఉంటే బాగుండేదండి. ఎట్రా? ఇప్పుడు పోయిన సంవత్సరం 11వ తేదీ 11వ నెల 11వ సంవత్సరం వీళ్ళ డిమాండ్లు 11 సరిపోయి ఉండేది అప్పుడైతే. అయినా అయ్యగారా అదే కదండి, ఇప్పుడు ఈ డిమాండ్లన్నీ తీర్చాలని వీళ్ళు చేస్తున్నారు కదా. ఆ శిబిరం దగ్గరకు వచ్చాడండి కేసీఆర్. వచ్చి అసలు ఇరుసుకు పడ్డాడండి సీఎం మీద. ఏం చేస్తున్నాడు సీఎం వీళ్ళ సమస్యలు తీర్చకుండా? వాళ్ళు ఏమడిగారు? వాళ్ళ కోరికలు ఇయ్యే కదా, ఎందుకు తీర్చకూడదు అని అడిగి ఆ ఆరోగ్య మంత్రి మీద ఓ అని లేచాడండి. అదిగో ఏం చేస్తున్నాడు ఆరోగ్య మంత్రి? ఏం చేస్తున్నాడు? గాడిద పళ్ళు దోమతున్నాడు అని అడిగాడండి ఆరోగ్య మంత్రిని. నేను కేసీఆర్ ఒక్కడే కాదులేరా, చంద్రబాబు, దత్తాత్రేయ, నారాయణ, రాఘవులు అందరూ పోయేసి ఆ జూనియర్ డాక్టర్లు శిబిరాలు పోయేసి పరామర్శించి వచ్చేసేదిలే. అయ్యారు పని చేయండి, మీరు కూడా నిరాహార దీక్ష పెట్టి ఒక శిబిరం పెట్టండి. కేసీఆర్, నారాయణ, రాఘవులు, చంద్రబాబు నాయుడు, దత్తాత్రేయ
ఇచ్చాడు పెద్ద పెద్ద లీడర్లు అందరూ మిమ్మల్ని పలకరించడానికి వస్తారండి. రే నా లెవెల్ ఏమనుకుంటున్నావు నువ్వా? ఏమే ఇంకంతకంటే తక్కువ ఎట్టట్ లెవెల్ అనుకుంటున్నావు నాదే? నేను గాని నిరాహార దీక్ష చేస్తే ఎవరు రావాలి తెలుసా? సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మాయావతి వద్దా? అంటే నా లెవెల్కి సరిపోయే వాళ్ళు రావాలా? ఏమనుకుంటున్నావు నువ్వా? అవునరే, అసలు వాళ్ళు రావాలంటే ఏం చేయాలా? ఒక పని చేయండి, ఆమరణ నిరాహార దీక్ష చేయండి. చేసి పొట్టి శ్రీరాములు చచ్చిపోయినట్టు చచ్చిపోండి. అప్పుడు వస్తారు మీ దగ్గరకు వాళ్ళందరూ. లేకపోతే వాళ్ళు ఏంటంటే మీ దగ్గరకు వచ్చేది నాకు అర్థం కాలేదా? ఏడ్చేవులే ఎదవా, ఎంతసేపు నేను చచ్చిపోవాలని చూస్తుంటావు. ఇప్పుడు చంద్రబాబు అఖిల పక్ష భేటీ పెట్టి జూనియర్ డాక్టర్ల సమస్యలు తీర్చాలన్నాడు. రావు కేసీఆర్లా సీఎం యస్మారెడ్డి మీద విరుచుకు పడ్డాడు రా. సీఎం యస్మారెడ్డి? సీఎం పేరు యస్మారెడ్డి? యస్మారెడ్డి సుష్మారెడ్డి కాదు, సీఎం పేరు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ సంగతి మాకు కూడా తెలుసు. కేసీఆర్ మార్చింది యస్మారెడ్డి అని. ఎట్ట మారుస్తాడంటే కేసీఆర్ ఏమన్నా ఆయన చిన్న ఆయన నాయన మా పేరు మార్చడానికి నాకు అర్థం కాలేదు. ఆయన పేరు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అయితే యస్మారెడ్డి అంటే ఒరే ఎవరు పడితే వాళ్ళు దన్నాలు రాస్తారు ఒకళ్ళు ఇవన్నీ చేస్తుంటే ఈయన సరేనంటున్నా ఎస్ అంటున్నాడు కాబట్టి కేసీఆర్ యస్మారెడ్డి అని మార్చాడు. ఓహో, ఎంతసేపటికి ఎవడు పోరాటం చేసినా ఎవడు ఉద్యమం చేసినా యస్మా అంటున్నాడు కాబట్టి యస్మా రెడ్డి అని పెట్టేశాడు. నాకు తెలియక అడుగుతాను గారు, చాలా రోజుల నుంచి బయటకు రాలేదు కేసీఆర్ గారు. ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చి జూనియర్ డాక్టర్లను పరామర్శించాడు? అది ఏం లేదు లేరా, అందరు వచ్చి పరామర్శిస్తుంటలా ఈయన కూడా వాళ్ళతో పాటు వచ్చి పరామర్శించిపోయాడులే. మీకు తెలియదే గారు ఆయన ఎందుకు వచ్చిందే? ఆయన ఎందుకు వచ్చాడంటే ఈయన కూడా 2009వ సంవత్సరంలో ఆమరణ నిరాహార దీక్ష చేశాడు కదా, జూనియర్ డాక్టర్లకి మెలకువలు చెప్పడానికి వచ్చాడు. మెలకువలు అంటే ఏందిరా? ఇప్పుడు ఏ టాబ్లెట్ ఏ క్యాప్సిల్ వేసుకుంటే ఎక్కువ రోజులు నిరాహార దీక్ష చేయొచ్చు, ఓహో ఏ ఇంజక్షన్లు వేసుకుంటే ఏ ఫ్లూయిడ్లు ఎక్కించుకుంటే ఆకలి కాకుండా ఇంకా ఎక్కువ నిరాహార దీక్ష చేయొచ్చు అనే మెలకువలు చెప్పడానికి వచ్చి ఉంటాడండి. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. అయ్యగారా, సొక్క ఏమో ముందంతా బ్రహ్మాండంగా ఉంది, వెనకేందండి బద్దలు బద్దలుగా చినిగిపోయింది. ఎవరు చించారండి? అదే 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 అది వస్త్ర వ్యాపారులు వ్యాట్ పై జరుపుతున్నారు కదా సమ్మె. ఆ సమ్మెలో పాల్గొనడానికి పెద్ద పెద్ద నాయకులు కూడా మద్దతు ఇచ్చారంట. నేను కూడా చినిగిపోయిన సొక్క వేసుకొచ్చా మద్దతు తీయడానికి. పెద్ద పెద్దోళ్ళు అంటే ఎవరండి? పెద్ద పెద్దోళ్ళు అంటే వాళ్ళేరా, చంద్రబాబు నాయుడు, బీజేపీ కిషన్ రెడ్డి, జగన్ అలాంటి వాళ్ళు. వాళ్ళు కూడా చినిగిపోయిన సొక్కాలు వేసుకుని మద్దతు తెలిపారు వాళ్ళకి. వాళ్ళు చినిగిపోయిన సొక్కాలు వేసుకోలేదురా, నేనే కావాలని చినిగిపోయిన సొక్కా వేసుకొచ్చారా వాళ్ళకి మద్దతు తెలపా. అయ్యగారా, మీ సొక్కా ఎందుకు చినిగిందో ఎవరు చించారు నాకు తెలీదా? ఎట తెలుసురా? ఏంది అట్ట తెలిసేదే? రత్తాలు నిన్న తరుముకొని ఊరంతా తరుముకొని కొడుతుంటే ఆ మాత్రం మాకు తెలీదా ఎవడు చించారు దాన్ని? నీకు దండం పెడతారా, పెద్దగా అరవబాకరా. ఎవరన్నా ఇంటి పొరుగు పోతే అట్ట చెప్పుకొని తిరుగుతున్నాను రా. అడిగిన వాళ్ళందరికీ ఏం చేస్తారా, ఇంట్లో కూడా రానియటం లేదు. వస్తే కొడుతుంది సొక్కా మార్చుకోవాలంటే. సొక్కా లేదు ఇప్పుడు. ఒక పని చేయండి, నా సొక్కా ఒకటి ఉంది వేసుకోండి, ఎంతకంటే బ్రహ్మాండంగా చినిగిపోయింది ఉంది ఒకటి ఇస్తాను. అట్టగాదండి, వస్త్ర వ్యాపారాలకు చేసేటప్పుడు వెనక పక్క ఒకటే చించుకుంటే అట్ట ముందు పక్క కూడా చించుకుంటే కొంచెం బాగుంటదండి. అయినా ఎంతవరకు వచ్చిందండి వాళ్ళదే? అసలు ఏందంటే వాళ్ళది నాకు అర్థం కాలేదా? వ్యాట్ ఎత్తేయాలని లేరా? ఏందండి నాకేం వ్యాట్ ఉంటే వాళ్ళకి ఏమైందండి నాకు అర్థం కదా. మన బోటోళ్ళకి ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోం వ్యాట్. ఏందిరా తీసుకునేదా వ్యాట్? సీమ సరుకు వద్దంటారు ఏందండి నాకు అర్థంగా. పిచ్చోళ్ళు ఉంటున్నారు వస్త్ర వ్యాపారులా. సీమ సరుకు ఏందిరా? వ్యాట్ 69 అంటే ఫారిన్ విస్కీ కదా. వ్యాట్ 69 అంటే బ్రాందీ విస్కీ, ఇదే రందిరా నీక. వ్యాట్ అంటే ఏంటంటే 69 విస్కీ కాదు. వ్యాట్ అంటే వస్త్రాల మీద వేసే పన్ను. ఓహో, వ్యాట్ అంటే ఆ గొడ్ల మీద వేసే పన్ను, అది తీసేయాలని. ఓహో, చాలా మంది వచ్చినట్టున్నారు, వాళ్ళకి అందరికి బలకరించినట్టున్నారు కదండి. చాలా మంది వచ్చారు. చంద్రబాబు నాయుడు వచ్చాడు రా. చంద్రబాబు నాయుడు వచ్చి ఆ వస్త్ర వ్యాపారుల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ నాయకులకి బట్టలు అమ్ముద్దని చెప్పాడు.
అంటే కాంగ్రెస్ నాయకుల్ని ఆది మానవుల్లాగా ఆకులు కట్టుకుని తిరగమని ఆయన చెప్పేది నాకు అర్థం కాదు చంద్రబాబు. నోరు మూసుకొని చెప్పేది వినరా, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునే వ్యాట్ బిల్లుపై మొదటి సంతకం పెడతా అని చెప్పాడు జగన్ కూడా. చాలా టైం పడుతుంది అట్టయితే గుడ్డలంగల వాళ్ళ కష్టాలు తీరటానికి. ఎందుకనరా? ఎందుకనంటే ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడో ఈయనకే తెలియదు జగన్కి. ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి ఏది వీళ్ళ పైల మీద సంతకం పెట్టేదే, ఇదన్నీ జరిగే పనులు అంటండి. బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. వాళ్ళు ఎవరికైనా ఇస్తారు. ఏమైనా ఒక కొలిక్కి వచ్చిందిలే, ఎందుకంటే మొత్తం ఒప్పుకోకపోయినా కూడా సగం డిమాండ్ ఒప్పుకుంది ప్రభుత్వం. సగం పని అయింది. సగం పని అయింది. ఏంది యాట మీద ఏమేమి అంగీకరించిందంటే, ఇప్పుడు వేట బిల్లుల్లా అది 5 లక్షల నుంచి 7 లక్షలకి పెంచింది. 5 లక్షల నుంచి 7.5 లక్షకి 7.5 లక్షలకి పెంచింది. టర్న్ ఓవర్ ట్యాక్స్ లా 40 లక్షల నుంచి 50 లక్షలకి పెంచింది. సగం పని అయింది. సగం పని అయింది. సగం వాటికి గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. అవును, మర్చిపోయినా చెప్పడం ఇందాక. మన సిపిఐ నారాయణ సిపిఐ నారాయణ. చీపు నారాయణ ఎవరండి? నాకు అర్థం కదా. చీపు నారాయణ కాదురా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. ఆయన్ని చికెన్ నారాయణ అంటారు. సిపిఐ నారాయణ, చీపు నారాయణ అంటే ఎవరికి అర్థం కాదు. చికెన్ నారాయణ అని చెప్పండి టక్కన అర్థం అవుతుంది. అదే ఆయన కూడా అర్ధనగ్నంగా ర్యాలీ చేసాడు. ఎవరి కోసం? వీళ్ళ కోసం, వస్త్ర వ్యాపారుల కోసం. అర్ధనగ్నంగా అంటే? అర్ధనగ్నంగా అంటే పైన సొక్క ఇప్పేసి. ఓహో, సొక్క ఇప్పేసి వస్త్ర వ్యాపారులకి మద్దతు తెలిపాడా? అది ఆడుందండి అసలు అంతా మొత్తం. ఏందుండేది? గవర్నమెంట్ సగం ఎందుకు ఒప్పుకుందంటే ఈయన సొక్క మాత్రమే ఇప్పాడు కాబట్టి. అదే నారాయణ గారి ప్యాంట్ కూడా ఇప్పేసి ఉంటే ఈ పాటికి పూర్తిగా ఒప్పుకొని ఉండేది గవర్నమెంట్.